నిజం చెప్తున్నా, గీ నడుమేటన్న పోవాలంటే ఎవరైనా ఏం చేస్తానోళ్ళ ఫోన్ తీస్తుండ్రు, గూగుల్ మ్యాప్ పెట్టుకుంటురు, గా గీత ఎటు చూయితే అటు పోతురు. అసలు తొవ్వను చూసిడే బంద్ అయిపోయింది. గూగుల్ను చూసుకుంటూనే నడుపుతున్నారు కదా. గట్లనే ఒక లారీ డ్రైవరు గూగుల్ మ్యాప్ను నమ్ముకున్నాడు. మరి ఆ మ్యాప్ ఏడికి పట్టుకుపోయిందంటే అయితే గీ లారీ కర్నూలు జిల్లా నుంచి వస్తాండ్రులా నారాయణపేట జిల్లా మరికెల్ దిక్కు పోవాలి. ఈ లారీల బండిలో రోడ్ ఉన్నది. ఇక లారీ డ్రైవర్ ఏమో గూగుల్ మ్యాప్ పెట్టుకొని అర్ధరాత్రి దాంచుకుపోతున్నాడు. ఇక మ్యాప్ను చూసుకుంటారే తోలుతుండు. ఆఖరికి ఆ మ్యాప్ ఏమో గీ లారీని ఇగో గీడికి తీసుకొచ్చింది. సుత్తురా ఏడున్నదో జూరాల పుష్కర ఘాటుకు అటుకొచ్చిందోళ్ళ. అటుకెళ్ళి కృష్ణానది కూడా ఉన్నది. అంటే ఈ లారీని కృష్ణానదిలో పుణ్యతానాలు చేపిద్దాం అనుకున్నదే ఏంది ఆ గూగుల్ తల్లి. ఇంకా నయం డ్రైవర్ సాబ్ జరంత హుషారుతోడున్నాడు. రోడ్డు కనబడకుండా ఈ మెట్లు కనబడుతున్నాయి ఏంది అని, ముంగట నీళ్లున్నాయి ఏంది అని జరసేపు గావరేండు. బ్రేకు కొట్టనే కొట్టిండు. అయినా గాని అవో గాంత దూరం పట్టుకపోయింది. ఇంకా జరంత అయితే కృష్ణానదిలో మునిగిపోవు కావచ్చు లారీతో సహా డ్రైవరు. ఏమైందో చెప్తుండి, ఏమైందే ఎటు పోవాలే? బండి అయితే బెంజో నుంచి రావడం సార్, అక్కడ దారి తప్పి ఇట్లా రావడం జరిగింది. లొకేషన్ రాంగ్ చూపించింది కాబట్టి మేము ఇట్లా దీనికి గురైనా సార్. అక్కడ సరిగ్గా చూపించలేదు, ఇంకా దారి తప్పి ముంగడికి వచ్చినాం. ఆగనాట ఇప్పుడు అనే కాదులా చాలా మాటల ఈ గూగుల్ మ్యాప్ గిట్లా తప్పులు కూడా చూయిస్తున్నది. చెరువులకు తోలుకపోతున్నది, బ్రిడ్జి మీదకెళ్ళి వాడేస్తుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే మన మెదడుకు కండ్లకు కూడా అప్పుడప్పుడు పని చెప్పాలి. గూగుల్ మ్యాప్ మీదనే పూరాగా నమ్మదు, లేకుంటే అప్పుడప్పుడు గిట్లా తోవదా ఆగం చేసినా చేస్తుంది. అంతే కదా మరి.